తో పాటు మన్నం కోటేశ్వర గారు ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు, ఓవరాల్గా విన్నారు కదా ఇప్పటి వరకు కొండా సుస్మిత వ్యాఖ్యల్ని కొండా సురేఖకు ఆపాదించడం ఎంతవరకు సమంజసం అనేది ఒక సందర్భం అయితే, దీనికి ఏదైతే నోటీసులు ఇచ్చారో అది వెనక్కి తీసుకోండి అనేటువంటి సందర్భం చూసాం. వాస్తవంగా కొండా సుస్మిత వ్యాఖ్యల్ని కొండా సురేఖకు ఆపాదించవచ్చా? ఎందుకంటే పార్టీలో ఒక మంత్రి స్థానంలో ఉన్నారు, సరే బిడ్డ కాబట్టి అనడం తప్పని ఒక ఎత్తు అయితే కాదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళే అనేటువంటి అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. అసలు ఓవరాల్గా ఏమంటారు కొండా సుస్మిత వ్యాఖ్యల పట్ల? రహీం గారు, నేను చేసేటువంటి కామెంట్స్ ని ఎవరు పర్సనల్ గా తీసుకోవద్దని నేను ముందే చెప్తున్నాను. రాజకీయ పార్టీల నాయకులు గురివింద గింజలలాగా వ్యవహరిస్తున్నారు అని నేను చెప్పగా తప్పడం లేదు. ఇప్పుడు వాళ్ళ కొండా సురేఖ కూతురు సుస్మిత గారు అన్న దాని మీద ఇదేమిటి అనేటువంటిది బీఆర్ఎస్ బీజేపీ మిత్రులు చెప్పారు. మరి అదే ప్రాతిపదిక అయినప్పుడు కల్వకుంట్ల కవిత గారు మరి బీఆర్ఎస్ మీద, బీఆర్ఎస్ కుటుంబం మీద, బీఆర్ఎస్ నాయకుల మీద చేసినటువంటి కామెంట్స్ ని మరి దాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఆ కామెంట్స్ ని, ఆ పరిణామాన్ని అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. సుష్మిత గారు కాంగ్రెస్ పార్టీ సభ్యురాల కాదా? మహేష్ గౌడ్ గారు చెప్పినట్లు ఒకసారి పార్టీలో చేరిన తర్వాత అలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ బయటకు వెళ్ళేంత వరకు మేము పార్టీ కార్యకర్తలుగానే పరిగణిస్తామనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి వివరణ. ఎందుకంటే కొన్ని పార్టీల్లో సభ్యత్వం అనేటువంటిది ప్రతి ఏటా పునరుద్ధరించుకోవడం అని ఉంటుంది. కొన్ని పార్టీల్లో ఒకసారి చేరిన తర్వాత వాళ్ళు మళ్ళా పార్టీ వెళ్ళిపోతేనో బహిష్కరిస్తేనో తప్ప ఉన్నట్టుగానే పరిగణించేటువంటి సాంప్రదాయం కూడా ఉన్నమాట వాస్తవం. మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు మా సుష్మితకి మాకేమి సంబంధం లేదు అని చెప్పినప్పుడు సురేఖ గారు మరి 2025లో సురేఖ గారి ఓఎస్డీని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు సుష్మిత గారు చేసినటువంటి కామెంట్స్ ఏమిటో మనకు తెలుసు. మరి అప్పుడు కొండా సురేఖ దంపతులు వెళ్ళి ఎందుకు క్షమాపణ చెప్పినట్లు? నిజానికి వాళ్ళ అమ్మాయికి వాళ్ళకి ఏం సంబంధం లేకపోతే మా అమ్మాయి ఏం మాట్లాడిందో ఆమెకి మాకేం సంబంధం లేదు అని అప్పుడే చెప్పొచ్చు కదా. మరి వెళ్ళి క్షమాపణ చెప్పారు కదా కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, ముఖ్యమంత్రికి. అప్పుడేమో కుమార్తె, ఇప్పుడు వచ్చేసరికి కుమార్తె కాదు, మా కుమార్తె కానీ మాకేం సంబంధం లేదని చెప్పేసి రెండు మాటలు మాట్లాడుతున్నారు. అందుకని వాళ్ళు తేల్చుకుంటారు. ఒకవేళ కాకపోతే ఆమె ఇచ్చినటువంటి మీడియాలో వచ్చిన దాని ప్రకారం సురేఖ గారు ఆమెకు మాకేం సంబంధం లేదు, ఆమె వ్యక్తిగతం అని చెప్పేసి అన్నారు. సరే, ఆమె కాంగ్రెస్ కార్యకర్త కాదా అనేటువంటి తర్వాత తేల్చుకుంటారు. అందుకని వాళ్ళ మాటలను పట్టుకొని, అటువంటి వాళ్ళ మాటలు పట్టుకొని కాంగ్రెస్ సంగతి ఏమిటంటే సరే, మరి కవిత గారు చేసినటువంటి మాటలు మరి బీఆర్ఎస్ అధిష్టానం వర్గం మరి వాళ్ళని కూడా అదే విధమైనటువంటి ప్రశ్న వేశారు కదా గతంలో. మీ కవిత గారే ఈ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు, మీరేమిటని కాంగ్రెస్ వాడు కూడా ప్రశ్నించారు కదా. అందుకని ఇవన్నీ కూడా అంటే అడ్వాంటేజ్ వచ్చినప్పుడు మన రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల మీద కేటీఆర్ స్పందన చూసాం. ఇప్పుడు సుష్మిత గారి మాటలు బీఆర్ఎస్ కి, అవి బీజేపీకి ఒక వరంగా మారాయనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సరే, రాజకీయాల్లో ఆ విధమైనటువంటి అవకాశాన్ని ఎవరు వదులుకోరు. కాంగ్రెస్ వదులుకోదు, బీఆర్ఎస్ వదులుకోదు, బీజేపీ వదులుకోదు. మరి రామిరెడ్డి గారు ఎందుకు ఇరిటేట్ అయ్యారో అనేటువంటిది నాకు ఆశ్చర్యంగా ఉంది. మరి బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు ఏ విధంగా వీడియోతో సహా మనందరికీ ఎంటర్టైన్మెంట్ చేశారు కదా. ఎవరేం మాట్లాడుకుంది, ఫ్లెక్సీలు వేయించారు కదా. ఆ పార్టీలో అంత విలువలు వలువలు లేకపోతే క్రమశిక్షణకు మారిపోయినటువంటి పార్టీల్లో మరి ఫ్లెక్సీల సంగతి ఏమిటి, వాళ్ళు పెట్టినటువంటి వీడియోల సంగతి ఏమిటి అనేటువంటిది మనం చూడొచ్చు. లేదు, పార్టీ అధిష్టాన వర్గం మీద విమర్శలు చేయటం, తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం అనేటువంటిది మిగతా పార్టీలోనే ఉంటదన్నట్టు, తమ పార్టీలో ఉండదన్నట్టు రామిరెడ్డి గారు చెప్తున్నారు. వాట్ అబౌట్ యడ్యూరప్ప? తెలంగాణలో అటువంటి పరిస్థితి లేకపోవచ్చు, కానీ ఒక జాతీయ పార్టీ యడ్యూరప్ప ఏం కామెంట్స్ చేశాడు? 2011-12 సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు కదా. మళ్ళా ఆ యడ్యూరప్పని మళ్ళా మీరు తెచ్చుకొని వాషింగ్ పౌడర్ నిర్మాణం చేశారు కదా. ఒకటి. రెండోది, తమిళనాడులో అన్నామలై వీరభోగ వసంతరాయలు మొత్తం తమిళనాడులో డిఎంకేని పైకి లేపేస్తాడు అని చెప్పినటువంటి వాళ్ళు అన్నా డిఎంకే పెట్టినటువంటి షరత్ తోటి నువ్వు ఎన్నికల ప్రచారానికి రాకూడదు,
నువ్వు ఏమి నీ పదవులు కూడా అని చెప్పేసి అంటే అప్పుడు ఏం చెప్పారు? ఆ బాధ్యతల నుంచి తగ్గించిన తర్వాత ఆయనకి కేంద్రంలో పార్టీ పదవి ఇవ్వబోతున్నారు, కేంద్రంలో పెద్దపీట వేయబోతున్నారు అని చెప్పినటువంటి వాళ్ళే కదా. చివరికి ఆ అన్నామలై ఏమయ్యాడు? పార్టీకి జయం వదిలిపెట్టేసి సొంత దుకాణం పెట్టుకున్నాడు. అందుకని ప్రతి పార్టీలో ఇలాంటివి ఉన్నాయి. లేవని లేవని ఎవరైనా చెప్పుకుంటే అది ఆత్మవంచన. ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి వీటన్నిటి సంగతి సమగ్రంగా జాతీయ పార్టీని చూసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు జరిగినటువంటి పరిణామాలను కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు కొండా సురేఖ గారి మీద ఏమి చర్య తీసుకుంటారు? మరి గతంలో ఆమె ఎందుకు క్షమాపణ చెప్పింది? ఆ క్షమాపణను సరే కాంగ్రెస్ అధిష్టాన వర్గం, ముఖ్యమంత్రి కూడా ఆమోదించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఈ విధమైనటువంటి ధోరణే కనుక అవును నిజమే సుస్మిత గారు ఆమె కూతురే కానీ ఆమెకి సంబంధం లేదని చెప్పేసి ఇప్పుడు వీళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదనుకోండి, రేపటి నుంచి ప్రతి పార్టీ నాయకుడు కూతురు కొడుకో లేకపోతే చెల్లెలో అన్నో తమ్ముడో మా అన్నకి మాకు మా సంబంధం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి మీద లేకపోతే కాంగ్రెస్ అధిష్టానం మీద ఇదే విధమైనటువంటి ధోరణి దాడి కొనసాగిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అందుకని ఈ విధమైనటువంటి క్రమశిక్షణ రాహిత్యమైనటువంటి చర్యల్ని మొదట ఉపేక్షిస్తే తర్వాత ఇదే విధమైనటువంటి మొక్కై వంగనది మానై వంగుతుంది అన్నట్టుగా మొత్తం ఒక పండోర బాక్స్ అంటారే, ఒక తేనె చుట్టని కదిలించినట్టుగా అవుతుంది. అందుకని ఇప్పుడు సుష్మిత గారు విసిరినటువంటి సవాల్ రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా కాదు, నా అభిప్రాయం ప్రకారం సరే పర్సనల్ గా కూడా ఉంటది, కాంగ్రెస్ అధిష్టాన వర్గాన్నే కొండా కుటుంబం సవాల్ చేస్తా ఉంది అనేటువంటి మెసేజ్ వెళ్ళింది ఇప్పటికే ఆ విధమైనటువంటిది. అందుకని మరి కాంగ్రెస్ పార్టీ అయినా లేకపోతే ఇప్పుడు మనం చూసాం కవిత గారిని మరి ఏ విధంగా బయటకు పంపించాల్సి వచ్చిందో చూసాం. అదే విధంగా ఏ పార్టీకి అయినా కొన్ని హద్దులు దాటితే కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అటువంటి చర్యలకు ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా కసరత్తు చేస్తుంది అనేది ప్రశ్న. ఓకే ఓకే ఓకే.